నేను తినిపిస్తా, తిను. పర్వాలేదండి, నేను తింటాను. పర్వాలేదా? అరే జై, మీ అమ్మ నాన్న కలిసిలేరని చెప్పావు కదరా? ఎప్పుడో విడిపోయారన్నావు కదరా? హ్యాపీగా కలుసున్నారు కదా? నీకు మీ నాన్నంటే ఇష్టం లేదని చెప్పావు కదరా? అను, మీ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పావు. అది క్యాన్సిల్ అయిందా? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు. నేను పుట్టాక నన్ను ఎవరికో ఇచ్చేసి వెళ్ళిపోయారంట. అమ్మా నాన్న లేని అనాథంటూ వాళ్ళు నన్ను రోజు తిడతా ఉంటారు. బాధపడకమ్మా, దేవుడు చేసేదానికి మనమేం చేస్తాం? మీకు మీ అమ్మా నాన్న ఉన్నారు. నువ్వు చాలా అదృష్టవంతురాలు వను. అంకుల్, నేను పుట్టక ముందే మా అమ్మ నాన్నలు విడిపోయారు అంకుల్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,